సో, నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎలా సాధ్యం ఇంతటి ప్రేమ నీకు? ద్రోహాలు, పాపాలు, శాపాలు, వంచనలు, వేదనలు, మనోబాధలన్నీ కాలకూట విషమై నిన్ను కబళించి నీలో ప్రేమను మింగేయలేదా? మనసులో రేగిన అలజడుల సునామీలో కొట్టుకుపోలేదా? ఉప్పొంగే ద్రోహపు అగ్నిజ్వాలలో నీ ప్రేమను జ్వలింపలేదా? భష్పించలేదా? వంచనాల కామ క్రీడ పిశాచాలు నీ శుతిమెత్తని మనస్సుతో వెక్కిరింతల దోబూచులాడలేదా? బలవంతపు బంధాల గోడలను తెంచుకోలేక మౌనంగా రోదిస్తూ ఘోషిస్తూ నీ అంతరాత్మతో భీకర యుద్ధం చేయలేదా? బరువెక్కిన నీ హృదయం అలసి సొలసి సొమ్మగిల్లి నీలోని సహనమూర్తి సన్నగిల్లి సచ్చి జీవోత్సవమైనా ఉదయించే భానుడి వెచ్చని ప్రేమ పువ్వులా వికసించావే ఎలా? కుళ్ళిన మనస్సుల శవాలను, పీనుగలను, గానుగలను భుజాలపై ప్రేమతో మోస్తున్నావే ఎలా? ఎలా సాధ్యమే ఇంతటి ప్రేమ నీకు? ఎలా సాధ్యమే ఇంతటి ప్రేమ నీకు? నిన్ను చూసి గర్వించాలో, శోకించాలో అర్థం కాని అయోమయంలో కూడా నీకు నా సహృదయ పాదాభివందనాలు. నీలోని శాంతమూర్తికి అందుకో నా ఈ సలాం. వర్ధిల్లాలి కలకాలం నువ్వు చిరునవ్వుల పువ్వులా, నింగిలోని ధృవతారలా, రేపటి ఆశా జ్యోతిలా. ఇలాంటి ప్రశ్నలు నన్ను ఎప్పటినుంటో వేధిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రతి స్త్రీని అడుగుదామని. కానీ సమాధానం రాదు. ఒక చిరునవ్వు వస్తది. ఇంకా ఇంకా ప్రేమను పెంచుకుంటారే గాని మనల్ని వాళ్ళు భరిస్తూనే ఉంటారు. ప్రేమిస్తున్న అమ్మలకి, స్త్రీమూర్తులకి శక్తి మీరు. మాకే కాదు, సృష్టికే శక్తి మీరు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.